'హూస్ హ్యారీ క్రాంప్' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడం గైస్ క్రేజీ అంటే క్రేజీగా స్టార్ట్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ మూవీ 1989 మూవీ. ఆ టైమింగ్‌లోనే ఈ రేంజ్‌లో మూవీ స్టార్ట్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. అంటే మూవీలో స్టార్టింగ్ సీన్ అయితే కొంచెం 18+లో ఉంటుంది. ఇంకా మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా స్పీడ్‌గా స్టార్ట్ చేస్తారు. మనకి ఎక్కడా ల్యాగ్ చేయకుండా. మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు గైస్, చాలా నార్మల్ స్టోరీయే. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక డబ్బున్న అమ్మాయిని డబ్బుల కోసం కొంతమంది కిడ్నాప్ చేస్తారు. అయితే డిటెక్టివ్ మన హీరో ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఈ కేసుని ఎలా డీల్ చేశాడు, అప్పుడు ఏం జరిగింది, ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, స్టార్టింగ్ లో కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకేంటంటే మూవీలో కామెడీ బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు గైస్. అదైతే మనకి అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ మూవీలో అంత పర్ఫెక్ట్ గా ఉండదు. అలా అనేసి డబ్బింగ్ అయితే వరస్ట్ గా ఉండదు. అంటే కామెడీకి ఎలా డబ్బింగ్ చెప్పాలో అలా చెప్పరు. ఏంటంటే నవీన్ పోలిశెట్టి గారి ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ ఉంటుంది కదా, ఈ మూవీ కూడా కొంచెం అలాగే ఉంటుంది. అంటే కామెడీ సీన్స్ కావచ్చు, హీరో క్యారెక్టర్ కావచ్చు, కొంచెం అలాగే ఉంటాయి. కాకపోతే తెలుగు డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల మనకైతే కామెడీ అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి గైస్, అవైతే కొంచెం పర్లేదు, నాకైతే కొంచెం వర్కౌట్ అయ్యాయి. మూవీ స్టార్టింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో మధ్యలో స్టోరీ మొత్తం ఏంటంటే నార్మల్ గా వెళ్తా ఉంటుంది అనమాట, కామెడీగా. కాకపోతే అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీలో మనం అక్కడక్కడ కొంచెమైనా ఎంగేజ్ అయ్యామంటే అది ఓన్లీ ఫర్ హీరో వైజ్ గానే. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అలా వచ్చి అలా వెళ్తా ఉంటాయి అనమాట, అవి అంత పర్ఫెక్ట్ గా ఉండవు, మనకైతే అంత ఎంగేజింగ్ అనిపించవు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ నార్మల్ గా ఉన్నాయి గైస్. ఓల్డ్ మూవీ అంటే ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.